వెల్కమ్ బ్యాక్ అండి. మీకోసం ఒక హెల్తీ టిప్ అండి. ఇప్పుడు మీ హెల్తీ టిప్ చెప్పడం కోసం మనం ముందుకైతే గుంట గరగర ఆకు అంటారండి. ఈ ఆకునైతే తీసుకొనొచ్చారనమాట. సో, ఈ ఆకుతోటి ఏం రెమెడీ చేయబోతున్నారో చూసేద్దాం. సో, ఈ ఆకుని గుంట గరగర ఆకు అంటారు. అలాగే బింగరాజు అని కూడా అంటారంటండి. కొన్ని కొన్ని చోట్లయితే బింగరాజు ఆకు అంటారంట. లేకపోతే గుంట గరగర ఆకు. ఇప్పటిదాకా మనం చూసిన టిప్స్‌లో మీకు ఆల్రెడీ ఈ ఆకుని హెయిర్ ఆయిల్‌లో యూజ్ చేసి చేయడం మాత్రం మీకు తెలిసే ఉంటది. 100%లో 88% వరకు. కానీ ఇప్పుడు మనం చేయబోయేదేంటంటే, ఈ రెమెడీ దేనికంటే మంత్స్ బేబీ లేకపోతే అప్ టు 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ బేబీస్‌కి బాయ్ ఆర్ గర్ల్ కానీ వాళ్ళకి హై టెంపరేచర్ వచ్చేస్తది కదండీ! సో, హై టెంపరేచర్ వచ్చేసిన పిల్లలకి మనం ఏం చేస్తామంటే, ఈ ఆకులన్నిటిని ఇలా తుంపుకొని వీటిని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, మనం కలవరాయిలో అయితే వేసుకొని వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. దీన్ని పేస్ట్‌లా చేసేసుకొని ఎక్కడైతే పిల్లలకి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటది కదండీ! 101 దాటే ఉంటది. సో, వాళ్ళు ఆ వేడికి తట్టుకోలేక ఎక్కువ పేచి పెట్టేస్తూ ఉంటారనమాట. ఎంత మెడిసిన్ ఏసినా కొంత టైం అయితే తీసుకుంటది. కానీ మంత్స్ బేబీకి అయితే టైం తీసుకునేటప్పటికి కొంచెం మనకి కంగారొస్తది. వాళ్ళేమో తట్టుకోలేక పేచి పెట్టేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మెడిసిన్ వేసేసిన తర్వాత దీన్ని ఇలా పేస్ట్‌లా చేసేసుకున్న దాన్ని ఒక పిల్లలకి పొట్ట కిందకండి బొడ్డు ఎక్కడైతే ఉంటదో దాని చుట్టూ దీన్ని పెట్టినట్టయితే ఈ పేస్ట్‌ని అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా ఫీవర్ అనేది నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 45 మినిట్స్‌లో ఖచ్చితంగా ఫీవర్ అయితే డౌన్ అవుతదండి. ఆల్రెడీ మేము ఈ టిప్ అన్నీ యూజ్ చేసే మీకు చెప్తా ఉంటాం అనమాట. మా పాపకి అలానే హై టెంపరేచర్ వచ్చేస్తూ ఉండేది. ఈ వింటర్ సీజన్‌లో తనకి సైనసైటిస్ ఉందనమాట. సో, అలాంటప్పుడు మేము అస్తమాను మెడిసిన్ వేస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్ కదా అని చెప్పి ఇలాంటి రెమెడీ చేస్తూ ఉండేవాళ్ళమండి. సో, తను ఇప్పటికి కూడా అదే అంటది. ఇప్పటికి టెంపరేచర్ వస్తే నాకు ఇది ఏసేయండమ్మా అని చెప్పి అడుగుతదనమాట. సో, ఇది అంత బాగా యూజ్ అవుతదనమాట. చూడండి, మనం బొడ్డు చుట్టూ వేసుకోవాలనుకుంటున్నాం కదా! ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్‌లోనే బొడ్డు ఉందనుకోండి, ఆ బొడ్డు చుట్టూ ఆ బొడ్డు ప్లేస్‌ని మనం వదిలేసినట్టయితే ఆ చుట్టూ కూడా ఈ పేస్ట్ నుంచి వచ్చిన ఆయిల్ ఈ వాటర్ తోటే మనం ఈ ఆకుతోటి కలిపేసి పెట్టేసుకోవాలండి. సో, గుడ్డతో కట్టేసినట్టయితే ఆ ప్లేస్‌లో నడుము వెనకాల నుంచి మనకి ఆ వాటర్ చెమ్మ ఆరిపోయేటప్పటికి జ్వరం అయితే తగ్గిపోతుందనమాట. ఆ వేడంతా కూడా ఈ ఆకు అనేది లాగేసుకుంటది. సో, ఈ రకంగా పిల్లలకైతే ఇది మంచి యూజ్‌ఫుల్ టిప్ అండి. మంచి రెమెడీ అనమాట. ఈ ఆకు దొరికినట్టయితే మీరు జాగ్రత్త చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలా. మనకి అలా ఉంటుంది. ఈ ఆకు ఎప్పుడైతే మనకి అవైలబుల్‌గా దొరికేస్తుందో ఆ టైంలో మనం డ్రై పౌడర్‌లా ఆడేసుకొని మనం నిలవ పెట్టుకున్నట్టయితే ఎప్పుడైతే ఫీవర్ వస్తుందంటారో దీన్ని వాటర్‌లో కొంచెం మెత్తగా నూరేసుకొని ఆ టైంలో పిల్లలకి పెట్టినట్టయితే ఇది ఇలాగ డ్రై పౌడర్ నిలవ ఉంటుందండి. సో, ఈ టిప్ అయితే మనకి పిల్లలకి అంత బాగా యూజ్ అవుతుందనమాట. ఇవాళ మా హెల్తీ టిప్ గానీ, మా రెసిపీ ఏదైతే బ్రెడ్ యూజ్ చేసి బాదుషా చేసామో అది మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని టచ్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. లవ్ యూ.